ఒక పిల్లవాడు స్కూల్లో ఉన్నప్పుడు అనుకుంటాడు, ఏమిట్రా నీకు ఎప్పుడు ఆనందం అంటే కనుక, అంకుల్ రోజు నేను కలర్ డ్రెస్ వేసుకోవాలంటుంది నాకు, కానీ ఎప్పుడు నేను స్కూల్ డ్రెస్ వేసుకుంటాను కదా, చాలా బోర్ కొడుతుంది నాకు. నేను ఇంటర్మీడియట్కి వచ్చాను అనుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది, కానీ ప్రతిరోజు కూడా చాలా నాకు నచ్చినటువంటి డ్రెస్ వేసుకోవచ్చు అని చెప్పి అంటాడు. అంటే వాడి దృష్టిలో ఆనందం అంటే ఏమిటి? కలర్ డ్రెస్లు వేసుకోవడం, రోజుకి ఒక డ్రెస్ వేసుకోవడం. కాలేజ్లో వాడికి చాలా ఆనందం అనిపిస్తుంది. వాడు కొంత పెరిగి పెద్ద అయిపోయాడు, కాలేజీలోకి వెళ్ళి రోజుకొక డ్రెస్ వేసుకుంటున్నాడు, చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికి ఒక బైక్ ఇచ్చారు, చక్కగా బైక్ మీద తిరుగుతూ మంచి మంచి డ్రెస్సెస్ వేసుకుంటున్నాడు. అప్పుడు వెళ్ళి అడిగామనుకోండి, ఏరా ఇప్పుడు ఆనందంగా ఉన్నామంటే, ఏమిటండి ఆనందం? సరే డ్రెస్ అయితే బాగా ఉంది, కానీ ఈ డ్రెస్ని చూసి అభినందించి నా తోడుగా వచ్చేసి ఒక కప్పు కాఫీ తాగేటువంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి కదా, గర్ల్ ఫ్రెండ్ ఉంటే హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి అంటాడనమాట. సరే వాడు అదృష్టం బాగుందనుకోండి, వాడికి ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికిందనుకోండి, చాలా ఎంజాయ్ చేస్తున్నాడు, బైక్ మీద కూర్చోబెట్టుకొని తిరుగుతున్నటువంటి సమయంలో మళ్ళీ అడిగామనుకోండి, రా ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ దొరికింది కదా, ఇప్పుడు ఆనందంగా ఉందా అంటే కనుక వాడు అంటాడు, ఏమండి ఏం ఆనందం అండి, మొదట్లో కొంచెం ఆనందమే అనిపించింది, కానీ గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలంటే చాలా డబ్బులు కావాలి, పాకెట్ ఎప్పుడు కూడా ఫుల్గా ఉండాలి, కాబట్టి ఉద్యోగం కావాలంటే ఇప్పుడే ఇంజనీరింగ్ అయిపోయింది, ఏదైనా గూగుల్లోనో లేకుంటే సత్యంలోనో లేకుంటే ఏదైనా పెద్ద కంపెనీలోనో చక్కటి ఉద్యోగం దొరికిందండి ₹1,00,000, అప్పుడు ఆనందంగా ఉంటుందండి, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి అంటారనమాట. ఒకవేళ వాడికి అదృష్టం బాగుండి ఒక గూగుల్ కంపెనీలో ₹1,00,000 జీతం వచ్చిందనుకోండి, అప్పుడు వెళ్ళి అడిగామనుకోండి, ఎరా ఇప్పుడు ఆనందంగా ఉన్నావా అంటే కనుక ఏం చెప్తాడంటే కనుక, ఏం ఆనందం అండి, డబ్బులు వస్తున్నాయి బాగానే ఉంది, రోజుకి నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాను, కానీ ఎంతైనా కూడా గర్ల్ ఫ్రెండే అండి, ఎప్పుడు నా పాకెట్లో ఉన్నటువంటి డబ్బుల్ని చూస్తుంది, కానీ మనసుతో ప్రేమించేటువంటి ఒక భార్య ఉంటే కదా జీవితం సంతోషంగా ఉంటుంది. కాబట్టి గుణవతి, రూపవతి, ధనంతో వచ్చేటువంటి ఒక చక్కటి భార్య కావాలని చెప్పేసి భార్యతో వివాహం అయిందా నాకు ఇంకా ఆనందమే అని చెప్పి అనుకుంటాడు అనమాట. సరే వాడి అదృష్టం ఇంకా పండింది అనుకుందాం, వాడికి రూపవతి, గుణవతి, ధనలక్ష్మితో వచ్చినటువంటి ఒక చక్కటి అమ్మాయితో వివాహం జరిగింది. వెళ్ళినాం, 1 సంవత్సరం అయిపోయింది, అప్పుడు వెళ్ళేసి ఏమయ్యా ఇప్పుడు ఆనందమే కదా, నువ్వు కోరుకున్న అన్నీ జరిగిపోయాయి కదా, ఇక సంతోషమా అంటే కనుక, ఏం సంతోషం అండి, సంవత్సరం అయిపోయింది, ముందు బాగానే ఉంది ఒకరి మొహం ఒకరు చూసుకోవటానికి, కానీ సంవత్సరం మీద బోరు కొడుతుందండి ఒకరి మొహం ఒకరు చూసుకోవటానికి. కాబట్టి ఏదైనా కూడా వివాహం జరిగిందంటే కనుక సంపూర్ణత ఎప్పుడు వస్తుందంటే కనుక ఒక పిల్లవాడు కావాలి కదండి, పిల్లవాడు పుడితే అప్పుడు ఆనందంగా ఉంటాం, కానీ ఇప్పుడు ఎలా ఆనందంగా ఉంటాం అంటారనమాట. సరే వాడికి ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయి పుట్టింది అనుకోండి లక్ష్మీదేవిగా, అప్పుడు వెళ్ళాడు, ఏరా మీ ఇంట్లో లక్ష్మీదేవి చక్కగా తిరుగుతుంది కదా, ఇప్పుడు ఆనందంగా ఉన్నామంటే, ఏమండి లక్ష్మీదేవి పుట్టింది బాగానే ఉంది, కానీ మా వంశాన్ని ఉద్ధరించేటువంటి ఒక వంశాంకురం మగపిల్లవాడు కావాలి కదండి అని అడుగుతారనమాట. అప్పుడు సంతోషంగా ఉంటామండి, ఛాన్స్ లేదంటాడు. వాడికి ఇంకా అదృష్టం అలా పండిపోతుంది అనుకుందాం, తర్వాత ఒక మగపిల్లవాడు పుట్టాడు అనుకోండి, అప్పుడు వెళ్ళి అడిగాం కదా, అన్నీ తీర్చుకుంటూ వస్తున్నాడు కదా, నీ సుఖాలు అన్నీ ఏది కావాలో అది నీకు అందుతుంది కదా, నీవు మగపిల్లవాడుగా ఉంటే మగపిల్లవాడు, ఆడపిల్లగా ఉంటే ఆడపిల్ల, ఒక మగపిల్లవాడు పుట్టారు కదా, ఇప్పుడు ఆనందంగా ఉందా అంటే కనుక, ఏమండి ఆనందం ఎక్కడ ఉంటుంది చెప్పండి, ఇప్పుడే వాడు 4వ తరగతులు వేసాం, వాడు ఐఐటి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ చేసాం, వాడు 10th క్లాస్ చదవాలి, ఇంటర్మీడియట్ చదవాలి, తర్వాత ఐఐటీలో సీటు కొట్టాలి, వాడు ఐఐటీలో పాస్ అయిన తర్వాత కదండి ఆనందం. ఏమిటండి పుట్టగానే పిల్లవాడు ఎలా ఆనందం అండి, వాడు పెరిగి పెద్ద మా నాన్నగారి పేరును ఉద్ధరించినప్పుడు కదా నాకు ఆనందం, వాడు ఉద్యోగంలో చక్కగా వాడికి ఉద్యోగం వస్తే కదా ఆనందం అని చెప్పేసి అన్నాం అనుకోండి, వాడి అదృష్టం ఇంకా తిరిగిపోయింది. వాడి కొడుకు ఒకరు ఇంజనీరు, కూతురు డాక్టర్, ఇద్దరు చక్కగా ఒకరు డాక్టర్ అయిపోయారు, ఒకరు ఇంజనీరింగ్ అయిపోయారు. అప్పుడు వెళ్ళి అడిగామనుకోండి, ఏమయ్యా మీ కొడుకు ఇంజనీరు, మీ కూతురు డాక్టరు, ఇప్పుడు ఏమైనా ఆనందంగా ఉన్నామంటే, ఏమండి బాధ్యత ఎప్పుడు తీరుతుందండి తల్లిదండ్రులది, నా కూతురికి పెళ్లి చేయాలి, నా కూతురికి ఒక అమెరికా నుంచి వచ్చేటువంటి ఒక అల్లుడి కావాలి, నా కొడుక్కి ఒక కోటీశ్వరుడైనటువంటి ఒక కోడలు కావాలి కదా, వారి వివాహం అయితే కదా నాకు ఆనందం అని చెప్పి చెప్తారనమాట. సరే కూతురికి మంచి యుఎస్ సంబంధం వచ్చేసింది, కొడుకు కూడా ₹1,00,00,000 వరకట్నం తీసుకొని కోడలు వచ్చేసింది. ఇప్పుడు ఆనందంగా ఉన్నావా, ఇంకా ఏమి లేవురా జీవితంలో ఆప్షన్స్, ఇంకా ఇప్పుడు ఆనందంగా ఉన్నావా, సంతృప్తిగా ఉన్నావా అంటే కనుక, ఏమండి కోడలు పెళ్ళి అయిపోయింది, కూతురు పెళ్ళి అయిపోయింది, కొడుకు పెళ్ళి అయిపోయింది, బాగానే ఉంది, కానీ ఇప్పుడు 70 ఏళ్ళు దాటిపోయాయి కదా, జీవితంలో సంపూర్ణత ఎప్పుడు వస్తుందండి చెప్పండి. ఒక మనవరాలను ఆడిస్తే కదా సంతోషం అనేటువంటిది వస్తుంది. మనవరాలను అలా ఎత్తుకొని ఆడిస్తూ నాన్న అంటూ వాడికి చక్కటి కథలు చెప్తుంటే కదా ఆనందం వస్తుంది అని చెప్పి అంటాడు. వాడికి ఒక మనవరాలు పుట్టి, వాడికి ఒక మనవడు పుట్టి, వాడిని ఆడిస్తూ ఒకరోజు సంతోషంగా ఉన్నామని అడిగే లోపలే వాడు బాత్రూంలో కింద పడిపోయాడు.
కింద పడిపోయగానే కాలు విరిగిపోయింది, చేయి విరిగిపోయింది, 108 కొట్టేశారు, అంబులెన్స్ వచ్చేసి టోయింగ్ 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 అని చెప్పేసి అంబులెన్స్ వచ్చేసింది. వాడిని ఎత్తుకొని పోయారు, హాస్పిటల్లో పెట్టారు. యశోద హాస్పిటల్లో చేతికి ఇక్కడి నుంచి ఒక ఇంజక్షన్, ఇక్కడి నుంచి ఒక ఇంజక్షన్, నోట్లోంచి ఒక ఇంజక్షన్, కాళ్ళకి చేతులకు అన్నిటికీ పట్టిలు వేసి వాడికి ఏం చేస్తారో వాడికి తెలియకుండా వాడిని హాస్పిటల్లో పడేపట్టేశారు. అప్పుడు వెళ్ళి అడిగామంటే, ఎరా ఏమిటి పరిస్థితి, ఆనందంగా ఉన్నావా అంటే ఏమి చెప్పడానికి కూడా నోరు కూడా సహకరించారు. నీవు పుట్టి చిన్నపిల్లవాడి నుంచి ఈ 70 ఏళ్ళ ప్రాయం వరకు ఎన్ని నీకు భగవంతుడైనటువంటి వాడు నీకు ఏర్పాటు చేశాడు కదా. ఏ రోజైనా సరే అయ్యా నాకు ఇన్ని సుఖాలు ఇస్తున్నాడే, ఈ సుఖానికి ఎవరయ్యా కారణం అంటే కనుక ఆ భగవంతుడు కదా అని చెప్పేసి నీ ఎప్పుడైనా కూడా నీకు కృతజ్ఞత ఉందా? ఈరోజు నీ కృతజ్ఞత కలిగి భగవంతుని యొక్క నామాన్ని నువ్వు ఉచ్చరించాలంటే నీకు అవకాశం ఉందా? భగవంతుని యొక్క జపం చేయాలంటే కనుక చేతులు సేకరించే అవకాశం లేదే? భగవంతుని యొక్క నామాన్ని నువ్వు చెప్పాలంటే కనుక గొంతులోంచి తెమ్మడం నీకు అడ్డమవుతుందే, కఫం అడ్డం వస్తుంది, ఈ శరీరం నీకు సహకరించదే. అలా 70 ఏళ్ళ ప్రాయంలో నీవు ఏది చేయాలన్నా కూడా నీకు సాధ్యం కాదు. జీవితకాలం కూడా నీకు కృతజ్ఞతగా భగవంతుడు నీకు ఇన్ని సదుపాయాలు ఇచ్చి నువ్వు సంతోషాలు ఇచ్చాడు కదా, వాటికి ఈ రోజు కృతజ్ఞత చెప్పలేదే? నీ జీవితం అంతా కూడా ఇప్పుడు ఆనందం వస్తుంది, ఇప్పుడు ఆనందం వస్తుందని చూసి పరిగెడుతూ 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 హాస్పిటల్లో ఏం చేయలేక దుఃఖంతో ఉన్నావు కదా. అలాంటి ప్రాయంలో, అలాంటి వృద్ధావస్థలో నీవు ఎంత శోకించినా కూడా పెద్ద ఉపయోగం లేదు. కాబట్టి ప్రతినిత్యం కూడా బాల్యావస్థ నుంచే కూడా నిజమైనటువంటి సంతోషం అంటే ఇలా రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుందని పరిగెత్తడంలో కాదు, భగవంతుని యొక్క సేవలో మాత్రమే నిజమైన సంతోషం ఉంది అని తెలుసుకోవటం. భగవంతుడిపై విశ్వాసంగా ఉండటం, భగవంతుడికి భక్తితో ఆచరించి వారికి చక్కగా ప్రేమతో భగవంతుని సేవించటం, తద్వారా ఆనందమైనటువంటిది కలుగుతుంది. ప్రత్యేకించి భగవంతుని యొక్క నామం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, భగవంతుని యొక్క నామాన్ని చక్కగా జపించటం, భగవంతుని యొక్క లీలలు వినటం, భగవంతుని యొక్క చక్కగా రూపాన్ని స్మరణలో చేసుకోవటం, శ్రవణం, కీర్తనం, స్మరణం, ఈ విధంగా దేవాది దేవుడి కృష్ణ భగవాన్ పట్ల ప్రేమపూర్వకంగా భక్తిని ఆచరించి నిజమైనటువంటి సంతోషాన్ని పొందటమే ఈ జీవితం యొక్క పరమార్థం, ఈ జీవితం యొక్క గమ్యం, ఈ ఆత్మ యొక్క నిజమైనటువంటి స్వరూపం. కాబట్టి అందరూ కూడా భక్తిని ఆశ్రయించండి, ఈ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ.